श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठक चयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् श्रीपाद श्रीवल्लभ चरितामृतम् అధ్యాయం 38 భగలాముఖి ఆరాధన వివరణ. మేము పీఠికాపురమునకు ప్రయాణమగు దారిలో ఒక బైరాగి తారసపడెను. అతడొక రావి చెట్టు మొదటన కూర్చొనియుండెను. అతడి కన్నులు తేజస్వంతములై ఉండెను. మేము వచ్చినంతలో అతడు, మీరు శంకరభట్టు ధర్మగుప్తులు కదాయని ప్రశ్నించెను. మేము అవునంటిమి. ఈ రావి చెట్టు మొదట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకునుడనెను. మీ వద్ద శ్రీపాద శ్రీవల్లభుల వారి చర్మపాదుకలున్నవి కదాయని అడిగెను. మేము అవునంటిమి. మీరు ఆ చర్మపాదుకలను నాకిచ్చి నా యొద్దనున్న కాలనాగు యొక్క మణిని స్వీకరింపుడనెను. మేము సరే అంటిమి. వానితో, అయ్యా, నేను శ్రీవారి దివ్యచరిత్రమును వ్రాయు సంకల్పములోనుండగా వారి జీవితములో ఒక్కొక్క సంవత్సరములోనూ జరిగిన ఒక్కొక్క సంఘటనము చెప్పు శ్రీచరుణుల భక్తులు నాకు తారసిల్లుచుండిరి. దీనికి కారణమేమేయుండునని ప్రశ్నించి తిని. అంతటా ఆ బైరాగి, శ్రీపాదుల వారు ఆది భైరవి ఆది భైరవుల సంయుక్త స్వరూపము. కాలమును శాసించు కాలభైరవులు కూడా వారే. వారు కాలస్వరూపులు. కాలపురుషుడు వారికంటే భిన్నుడు కాడు. వారు మహాకాల స్వరూపము. ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలెనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తమై ఉన్న శ్రీపాదుల వారి సంకల్ప స్వరూపము పసిగట్టుటకు దేశ కాలములలో బందీలుగా ఉన్న ఏ జీవికిని సాధ్యము కాదు. దేశ కాలములతో ఆడుకొనుట వారికి బంతి క్రీడ వంటిది. జీవుల వికాసక్రమము, ఆయా జీవుల స్వభావములు, వాటి ధర్మములు, వాటి కర్మములు, వాటి ఫలితములు, వాటి ప్రభావములు అన్నియును వారి ఆధీనము. మహాపండితుడనని గర్వించు వారిని త్రుటిలో వారు అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానుని సమస్త వేదాంగములు తెలిసిన మహాపండితునిగా మార్చగలరు. వారిది యోగ సంపన్న అవతారము. వారిని అవతార పురుషునిగా సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధము కావలెను. ఎంతయో పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడి ఉండవలెను. ఇది సాధారణ నియమము. అయితే వారి కృపాకటాక్షములు కలిగిన ఎడల ఈ సాధారణ నియమములకు అతీతముగా వారు భక్త సంరక్షణమును చేయుచుందురు. వారు క్షణక్షణ లీలా విహారి. శ్రీవల్లభుల వారి చరితామృతమును
అధ్యయనము చేయువారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాస కార్యక్రమము జరుగుచుండును. అందువలననే వారి జీవితమునందలి ఒక్కొక్క సంవత్సరములోని కేవలము 1-2 లీలలు మాత్రమే నీకు తెలియజేయబడుటయు, అవి కూడా క్రమానుగతముగా తెలియజేయబడుటయు వారి దివ్య లీలలోని అంతర్భాగము. వారు కేవలము ఒక్క భూగోళము యొక్క వికాసము కొరకే అవతరించిరనుకొనుట పొరబాటు. అనేక కోటి బ్రహ్మాండములు అనుక్షణమును సృష్టి స్థితి లయములనందుచున్నవి. వాటిలోని పరిణామ క్రమమంతయును సదా వారి హస్తగతమై ఉన్నది. వారి దివ్య నేత్రముల కనుగొలకుల యందు కోటాను కోట్ల బ్రహ్మాండములు వృద్ధి క్షయములను పొందుచుండును. ఇదియే వారి నిజతత్వము. అసలు నిరాకారముగా నుండెడి ఆ పరతత్వము అవ్యక్తమునందు ఏ స్థితిలో ఉన్నదో తెలియరాని ఆ మహాతత్వము నరాకారమున పీఠికాపురములో అవతరించుటయే ఒక దివ్యలీల. అవతరించిన తదుపరి జరుపు లీలలకు అంతెక్కడిది. వేదములు కూడా వారి గురించి వర్ణించి మౌనమును వహించినవి. వారి యొక్క జ్ఞానము అనంతము, వేదముల జ్ఞానము పరిమితము, వారి శక్తి అనంతము, కరుణ అనంతము. వారు అన్ని దేశములందును అన్ని కాలములందును ఉందురు. వారు సత్యమునకు సత్యము, జ్ఞానమునకు జ్ఞానము, అనంతమునకు కూడా అందరాని మహా అనంతము. భగళాముఖి ఉపాసన. నేను వాస్తవమునకు బంగాళదేశ వాసిని. నేను భగళాముఖి ఆరాధకుడను. ఆమె దశమహావిద్యలలోనొకటి. వ్యష్టి రూపములో శత్రునాశనము కోరువారు ఈ దేవిని ఆరాధించెదరు. సమిష్టి రూపములో పరమేశ్వరుని యొక్క సంహార శక్తి కూడా భగళాదేవియే. ఈ దేవి ఆరాధన వలన వాక్శుద్ధి కలుగును. అనగా మనోవాక్కాయ కర్మములందు ఏకత్వము వహించి ధర్మబద్ధమైన జీవితమును గడుపువారలు వారు ఏ మాట పలికినను అది సత్యమై తీరును. వాక్కునకు కూడా పర, పశ్యంతి, మధ్యమ అను భేదములు కలవు. సత్యయుగములో సమస్త జగత్తును నాశనము చేయునట్టి భయంకరమైన తుఫాను ఒకటి వచ్చినది. జీవులకు వచ్చిన సంకటమును గాంచి విష్ణు భగవానుడు చింతాగ్రస్తుడాయను. అప్పుడు అతడు తపస్సు చేయగా శ్రీ విద్యామహాదేవి భగళాముఖి రూపమున ఆవిర్భవించి శ్రీమన్నారాయణునకు దర్శనమిచ్చి విధ్వంసమును సృష్టించడి ఆ తుఫానును స్తంభింపచేసినది. ఆమెను వైష్ణవీదేవిగా కూడా కొందరు భావించెదరు. మంగళవారము నాడు చతుర్దశి అర్ధరాత్రి సమయమున ఈమె ఆవిర్భవించినది. ఆమె స్తంభన శక్తి రూపిణి. ఆమె వల్లనే ఆదిత్య మండలము నిలబడి ఉన్నది. అదే విధముగా స్వర్గము నిలబడి ఉన్నది. ఇహలోక సుఖములను పరలోక సుఖములను ఆమె ప్రసాదింపగలదు. సాధకుని జీవితములో అల్లకల్లోలము లేపిడి దుష్టశక్తులను, దురదృష్టమును కలిగించడి అంధశక్తులను అనగా చీకటి శక్తులను ఈమె స్తంభింపచేసి సాధకుని పురోగతికి అభయదానమును కలిగించును. ఈమెను బడబాముఖి అనియు, జాతవేదముఖి అనియు, ఉల్కాముఖి అనియు, జ్వాలాముఖి అనియు, బృహద్భానుముఖి అనియు కూడా పిలిచెదరు. అసలు సర్వప్రథమముగా బ్రహ్మదేవుడు భగళా మహావిద్యోపాసన చేశాడు. ఈ మహాదేవినే బ్రహ్మదేవుడు బాలరూపమున దర్శించి తిరుమలలో అర్చించాడు. బ్రహ్మ ఈ మూర్తిని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరునిగా కూడా అర్చించి బ్రహ్మోత్సవములు అను వాటికి శ్రీకారమును చుట్టినాడు. ఈ మహావిద్యను బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు ఉపదేశించాడు. బ్రహ్మ తరువాత ఈ భగళాముఖిని ఉపాసించిన వారిలో విష్ణువు ముఖ్యుడు. ఆ తరువాత పరశురాముడు కూడా ఈ దేవిని ఉపాసించాడు. నేను తీర్థయాత్రలను చేయుచు పీఠికాపురమునకు వచ్చి తిని శ్రీ కుకుటేశ్వర దేవస్థానమును దర్శించి తిని అంతటా ముద్దులు మూటకట్టు బాలకుని గాంచి తిని అని చెప్పెను. ఆ బాలకుడు నాతో, ఓయి, నీవు బంగాళాదేశము నుండి వచ్చినావని నాకు తెలియను. నేను చాలా కాలము నుండి ఈ మధ్యకాలము వరకు ఇదే ఆలయములో స్వయంభూతత్రుడనడి పేర బందీనయ్యుంటిని. నాకు తీవ్రముగా ఉక్కపోయుచున్నది, ఊపిరి ఆడుటలేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతలోపచారములు చేయవలనని కోరితిని. అందులకు వారు నిరాకరించిరి. గత్యంతరము లేక నేను బయటకు వెళ్ళిపోయేదనంటిని. నీవు వెళ్ళుట కాదు, మేమే నిన్ను వెడలగొట్టెదమనిది. అందువలన నేను బయటకు వచ్చి స్వల్ప కాలమైనది అనెను.
నాకు వారి మాటల ఆంతర్యము బోధపడినది. వారు సాక్షాత్తు దత్తప్రభువులనియు వారికి తగిన విధముగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికములు జరుపబడుట లేదనియు అస్పృశ్యతను బొత్తిగా పాటించని కారణమునను కర్మఠులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానియకపోవుట వలనను దీనదళితులను ఆర్తిగొన్న వారిని రక్షించుటకు దత్తప్రభువుల వారే స్వయముగా అవతరించిరనియు నాకర్థమయ్యను. నేను వారిని నా ఇష్టదేవతా రూపమున దర్శనమిచ్చి నన్ను ధన్యుడనొనరింపుడు అని కోరితిని. ఆ మహాప్రభువు మందహాసము చేసిరి. నేను శ్రీ భగలా మహాదేవిని దర్శించి తిని. ఆ మహా తేజస్సును ఈ చర్మచక్షువులు చూడజాలవు. నేను మూర్ఛబోయి తిని. అచ్చటనున్న కొంతమంది దయగలవారలు నన్ను అక్కడనేయున్న ఒక చెట్టు నీడన చాపవేసి పండుకొనబెట్టిరి. వాస్తవమునకు నాకు వచ్చినది మూర్ఛ కాదు, వారు బ్రహ్మానందానుభూతిని ఇచ్చిరి. ఆ దివ్యానందమును అనుభవించుచు అష్టదినముల పర్యంతము నేను అట్లే యుంటిని. నాడీచరణము హృదయస్పందనము లేదు. ఊరిలోని వారికి నా స్థితి ఏమో తెలియరాకుండెను. బైరాగి విషయము. నా విషయము పీఠికాపురములో గగ్గోలు పుట్టించినది. ఎవరో బ్రాహ్మణ బైరాగి శ్రీ కుక్కుటేశ్వర ఆలయములోనికి ప్రవేశించననియు స్వయంభూదత్తుని దర్శించననియు అతడు క్షుద్ర మాంత్రికుడై ఉండుట వలన తన క్షుద్ర శక్తిని కుక్కుటేశ్వరుని మీదను స్వయంభూదత్తుని మీదను ప్రయోగించుటకు సమకట్టెననియు అర్చక స్వాముల నియమ నిష్ఠల వలన కుక్కుటేశ్వరుని శక్తి స్వయంభూదత్తుని శక్తి క్షీణతరొందక అట్లే నిలిచియుండెననియు అందుచేత వ్యతిరేక ఫలితమునిచ్చి ఈ బైరాగి మూర్ఛపీడితుడై నాడీ స్పందనము హృదయ స్పందనము లేక పడియున్నాడనియు ప్రచారము ఊపందుకొనెను. సాధారణముగా వదంతులు క్షణములో వ్యాపించును. సత్యమును అసత్యముగను అసత్యమును సత్యముగను వ్యాఖ్యానించి ఇతరులను నమ్మించుటలో అక్కడి జనులు బహుచతురులు. ఈ చతురుల మధ్య నవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు వీరందరికంటేనూ బహుచతురులు. ఇచ్చట జరుగు విషయములన్నీయు వారికి బహు వినోదముగా నుండును. వారు నిత్య వినోదులు, దివ్య వినోదులు. అర్చక స్వాములకు పీఠికాపురములో ఘనత పెరిగిపోయెను. వారి నియమ నిష్ఠల వలన క్షుద్ర మాంత్రికుడొకడు మూర్ఛితుడై శవము వలె పడియుండెననియు వారిని ఆశ్రయించుట వలన సమస్త అరిష్టములను తొలగిపోవుననియు వారి చేత విశేష పూజలను చేయించిన ఎడల ఇతోధిక శ్రేయస్సు కలుగుననియు ప్రచారం ఒకటి బయలుదేరెను. అర్చక స్వాములచే పూజలు ఆరంభింపబడెను. బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనలు ఇయ్యబడుచుండెను. ఇంతలో అర్చక స్వాములలో కలవరం ఒకటి బయలుదేరెను. వారు రెక్కలు ముక్కలు చేసుకుని స్వయంభూతత్తునికిని కుక్కుటేశ్వరునికిని అర్చనలు చేయుచుండిరి. అందువలన వారికి బహు విధములైన స్వయం పాకములతో సహా భూరి దక్షిణములు ఇయ్యబడుచుండును. అయితే ఇంటికి తెచ్చుకున్న ధనమును వారు పెట్టెలో పెట్టుకొని ఉండగా తెల్లవారుసరికి అది మాయమగుచుండెను. అందరికీ అర్చనలు చేయుటకు ఒప్పుకొనుట వలన విధిగా చేయవలసియే ఉండును. అయితే వారి సంభావనల ధనము మాత్రము మాయమగుచుండెను. అంతేకాకుండా బహువిధములైన స్వయం పాకములు చాలా సమృద్ధిగా ఇయ్యబడినను బ్రాహ్మణుడు తాము ఇదివరకు తినుదానికంటే ఎక్కువ రెట్లు భోజనము చేసినను వారు చాలా నీరసముగాను అలసటగాను అగుచుండిరి. ఒకవైపున నీరసము మరి ఒకవైపు ధనము అదృశ్యమగుటయును మిక్కిలి వింతగానుండెను. విషయములు ఈ రకములుగా జరుగుచున్నవని వారు యథార్థమును వచించిన ఎడల వారే ఇబ్బందికర పరిస్థితులలో బడెదరు. అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్టలు కలవారనియు గొప్ప మంత్రతంత్ర శాస్త్రవేత్తలనియు ప్రచారములో నుండు సమయమున వారే ఈ విధముగా యక్షిణీ ప్రభావమునకు లోనైనారనడి విషయము బయటకు పొక్కినచో ఉన్న మర్యాద కాస్త పోవును. అందుచేత బ్రాహ్మణులు ఎవ్వరికినీ చెప్పకుండా ఈ విషయములను వారి మనస్సులలోనే దాచుకొని ఉండిరి. మూర్ఛితుడైన బైరాగిని చచ్చియున్నాడో బ్రతికియున్నాడో తేల్చి చచ్చిన ఎడల దహనము చేయవలెనని నిర్ణయించిరి. ఈ విషయమును శ్రీ బాపనార్యుల వద్ద నుంచిరి. అంతటా బాపనార్యులు వారు బైరాగి శరీరమును పరీక్షించి ఈతడు మరణించలేదనియు మూర్ఛను కూడా పొందలేదనియు ఇతడు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడనియు తేల్చి చెప్పిరి. బాపనార్యుల మాటను ఖాతరు చేయకుండగా ఈ బైరాగిని దహనము చేసిన ఎడల యక్షిణి దోషము నివారణయగునని కొందరు తలచిరి.
మరికొందరు శవదహనము చేసిన తదుపరి బైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టములను సృష్టించునని చెప్పిరి. కేవలము శ్రీపాదుల వారి విచిత్ర సంకల్పము వలన నా శరీరము దహింపబడలేదు. 8 రోజుల తరువాత నేను ప్రకృతిస్థుడనైతిని. శ్రీపాదుల వారు తమ దివ్య శ్రీహస్తములతో హస్తమస్తక సంయోగము చేసిరి. నాకు బ్రాహ్మణులు ఎవ్వరునూ భిక్షనీయరైరి. శ్రీ పీఠికాపురములోని గొల్లల ఇంట నాకు నివాసమును భిక్షయు ఏర్పాటు చేయబడినది. నేను కులము పట్టింపులను పాటింపకపోవుటచే గొల్లలందరూ నాకు చాలా ఆత్మీయులైరి. ఆ గొల్లలలో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూచుకొనువాడు. అతడు ఆ గొల్లలందరికీ పెద్ద అగుటయేగాక కులములో వచ్చడి తగాదాలను పరిష్కరించుటకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడివాడు. వయస్సులో చిన్నవాడైనను అతడు విద్యావంతుడగుటచే ఆస్తుల పట్టీలను చదువుటయు, దానిలో వ్రాయబడిన విధానము ప్రకారము పప్పకములను చేయుటయు, భూములకు సంబంధించిన లిఖిత వ్యవహారములు చేయుటయు మున్నగు పనులను చేయించుచుండెను. అందుచేత అతనిని ఆ కులస్థులు వయస్సుతో నిమిత్తము లేకుండా పెద్దగా ఎన్నుకొనిరి. అతని ధర్మపత్ని అయిన ఇల్లాలు లక్ష్మి పతివ్రత లక్షణములను కలిగి ఉండెను. ఆమెకు ఈ మధ్యననే అనగా 4-5 సంవత్సరముల క్రిందటనే వైధవ్యము సంప్రాప్తించినది. నేను శ్రీపాదుల వారి మహత్యమును ఎరిగియుండుటచే ఏదో విధముగా శ్రీపాదుల వారితో సంబంధమును కలిగియున్న ఎడల శ్రేయస్సు సిద్ధించునని లక్ష్మికి తెలియచెప్పి తిని. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటనున్న ఆవు వట్టిపోయెను. అందుచేత శ్రేష్ఠి గారింటికి లక్ష్మి పాలను తెచ్చడిది. శ్రేష్ఠి గారింటికి శ్రీపాదుల వారు తరచూ వచ్చడివారు. అమ్మమ్మ, నాకు ఆకలి ఎగుచున్నది అని వారు అడిగి అడుగకయే మహాలక్ష్మి సమానురాలైన వెంకట సుబ్బమ్మ గారు వేడి పాలను కాచి శ్రీపాదుల వారికి ఇచ్చడిది. అంతేకాకుండా మీగడ వెన్న కూడా ఇచ్చడిది. లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చున్నప్పుడు శ్రీపాదుల వారు తమకు ఎక్కువగా ఆకలి ఎగుచున్నదని చెప్పిరి. వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మిని మరి కాసిన్ని పాలను తెమ్మనిరి. మరి కొంచెము పాలను తెచ్చిన ఎడల తన ఇంటిలో పాలు తగ్గిపోవును. తాను నీళ్ల మజ్జిగను త్రాగవలసి వచ్చును. అయినను త్యాగశీలి అయిన లక్ష్మి తను త్రాగుటకు వినియోగించుటకు దాచుకున్న పాలను కూడా శ్రేష్ఠి గారింటికి అమ్మచొచ్చెను. ఆలయములో పూజాధికములు 10 రోజులు జరిగినవి. బ్రాహ్మణులకు భూరి సంభావనలు ఇయ్యబడినవి. అయితే యక్షిణీ ప్రభావమున మహాశూన్యము మిగిలినది. స్వయం పాకములు భూరి పరిమాణములో ఇయ్యబడినవి. అయితే బ్రాహ్మణులు బలిష్ఠులగుటకు బదులు నీరసముతో కృషించిరి. పురాణ పండితుని కథ. ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనము చేయు పండితుడొకడు వచ్చెను. కుక్కుటేశ్వరాలయము బయటనున్న విశాల ప్రాంగణములో పురాణ ప్రవచనమునకు ఏర్పాట్లు చేసిరి. పురాణములనున్నవి శూద్రుల కోసము గాని మా వంటి బ్రాహ్మణోత్తముల కోసము కాదని, మాకు తెలియని పురాణములు ఏమియునూ లేవని బ్రాహ్మణోత్తములు చెప్పిరి. శ్రీ బాపనార్యుల వారును శ్రేష్ఠిగారును వర్మగారును తమ వంతుగా కొంత ధనమును పురాణము చెప్పు పండితునికి ఇచ్చెదమనిరి. శూద్రులు అందరును పురాణ శ్రవణమునకు వచ్చుటకు అంగీకరింపబడెను. అప్పుడు శూద్రులు ఆ పురాణము చెప్పు పండితునకు సంభావనలు ఇయ్యవచ్చునని దండోరా వేయించబడెను. బ్రాహ్మణులలోని కొందరు శూద్రులు పురాణ పండితునకు ఇచ్చు సంభావనలో సగభాగము బ్రాహ్మణ పరిషత్తునకు ఇచ్చి సగభాగము అతడు తీసుకొనవచ్చునని సూచించిరి. దానికి శ్రీ బాపనార్యులు వారు, దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అందురు. మీరు పురాణ శ్రవణము కూడా చేయనంటిరి, పైగా కష్టపడి ప్రవచనము చేయు పండితుని కష్టార్జితమును కూడా హరింపచూచుచుంటిరి. మీరు మీ ప్రవర్తనను ఆలోచన విధానములను మార్చుకొనని ఎడల భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్ర శిక్షలను అనుభవింపవలసి ఉండును అని వారిని మందలించిరి. వచ్చిన పురాణ పండితునకు బాపనార్యుల ఇంట భోజనము ఏర్పాటు చేయబడినది. పురాణ ప్రవచనమునకు ముందు లక్ష్మి పాలను కాచి వారికి ఇచ్చుచుండెడిది. ఆ పాలను త్రాగి అతడు పురాణ ప్రవచనమును మొదలు పెట్టడివాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు సర్వహృదయాంతర్వర్తి కనుక వారికి తెలియనిది లేదు. ఆ పురాణ పండితుడు మహాజ్ఞాని, మహాయోగి. అతడు తన యోగశక్తి వలన తన ఆత్మ ధరించిన ఇతర రూపములను కనుగొనగలిగెను. ఆ రూపములలోని చైతన్యమును తనలోనికి ఆకర్షించుకొనెను. అతడు ఇప్పుడు
ఒక బ్రాహ్మణ జమీందారుల ఇంటనున్న 4-5 నెలల పసిబాలునిలో తన ఆత్మను కనుగొనెను. లక్ష్మి తనకు పాలన ఇచ్చు సందర్భమున ఆమెను యోగదృష్టితో చూడగా తన ఆత్మయే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్తగా ఉండునని తెలుసుకొనెను. అనగా ఆ పసిబాలుడే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్త కాగలడని తెలియచున్నది. ఆత్మ యొక్క పురుష రూపములన్నీ మూలతత్వముగానున్న ఆ పండితునిలో ఇదివరకే ఐక్యమై ఉన్నవి. తన యొక్క శక్తి రూపములు ఏమైపోయెనాయని యోగదృష్టితో చూడగా తన స్త్రీ రూపములకు మూలతత్వము లక్ష్మి అని గ్రహించెను. అంతేకాక తన యొక్క స్త్రీతత్వములన్నీ లక్ష్మిలో విలీనమైపోయి ఉండుటను కూడా గమనించెను. లక్ష్మికి తన భర్త యందు మక్కువ మెండు. తన భర్త యొక్క చైతన్యము భూత శరీరమును విడిచిపెట్టి రాలేదనియు ఆమెకు అర్థమయ్యెను. అనేక పర్యాయములు ఆమె తన భర్త యొక్క రూపము తనకు ప్రక్కగానే నిలిచి ఉండుటను గాంచెను. విరజానదిని దాటుటకు గోదానము చేయుదురు. గోమాత కూడా తన భర్తను విరజానదిని దాటించి క్షేమముగా భూలోకమున మరొక గోవుగా జన్మించెనని తెలిసికొనెను. కారణమేమనగా ఆమెకు గోమాత కూడా దర్శనమైనది. విరజానదిని దాటిన లక్ష్మి యొక్క భర్త యొక్క చైతన్యము తన మూలతత్వమైన పురాణ పండితునిలో లీనమై ఉన్నదనడి విషయము సర్వజ్ఞులైన శ్రీపాదుల వారికి అవగతము. అయితే ఆ పండితుడు పీఠికాపురమున ఉన్న కర్మ రుణానుబంధములను పూర్తి చేసుకొని వానితో పాటు తన ఆత్మ ధరించిన ఇతర రూపముల కర్మలను కూడా తన యోగశక్తి వలన హరింపజేసుకొని పరమేశ్వరునిలో ఐక్యమవ్వవలనని నిశ్చయించుకొని పీఠికాపురమునకు వచ్చెను. ఒకవేళ ఆ పండితుడు ఆ విధముగా పరమేశ్వరునిలో ఐక్యమైపోయినచో ఆ నెలల బాలుడుగానున్న బ్రాహ్మణ జమీందారు పిల్లవాడు కూడా మరణించును. అట్లే అయినచో ఆ పిల్లవాడే లక్ష్మికి మరుజన్మమున రావలసిన భర్త. కావున లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసుకొని మరుజన్మ అవతరించినప్పటికీ తనకి భర్తగా కావలసిన బ్రాహ్మణ బాలుడు మరణించుట వలన తాను బ్రహ్మచారిణిగా మాత్రమే జీవించి మరణించవలెను. కాని లక్ష్మికి మరుజన్మమును పొందవలయును అనడి కాంక్ష తీవ్రముగానున్నది. అందువలన శరీర పాతానంతరము చైతన్య స్థితి నొందినప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మింపవలెను. తన భర్త నెలల బాలుడుగానున్న జమీందారుల పాపడు పెరిగి పెద్దవాడై తీరవలెను. పాపము లక్ష్మి అమాయకురాలు. ఆమెకు తెలియకుండగానే ఆమె అర్ధనారీశ్వర యోగమును అనుష్ఠించినది. ఇదంతయును శ్రీపాదుల వారి లీల. పురాణ ప్రవచనము అను నాటకము ముగిసినది. శూద్రుల నుండి పండితుడు సంభావనలను స్వీకరించెను. లక్ష్మి శూద్ర కులమున జన్మించినది. శూద్ర సంబంధమును స్వీకరించుటతో శూద్రులతో తనకు కర్మబంధము తీరినదని పండితుడు భావించెను. ఇంకనూ ఏమైనా కర్మబంధములు మిగిలియున్న ఎడల వాటిని యోగాగ్నిలో దగ్ధము చేయదలచెను. బాపనార్యుల ఇంట భోజనము చేయుట వలన తన బ్రాహ్మణ జన్మమునకు సంబంధించిన రుణానుబంధము తీరిపోవునని భావించెను. ఆ మహాయోగికి సంభావనను ఇచ్చు నిమిత్తము బాపనార్యులు లోనికెగిరి. ఇంతలో లక్ష్మి బాపనార్యుల ఇంటికి వచ్చినది. లక్ష్మి ఇంట ఆవు ఒకటి ఈనుటచే జిన్నుపాలను తెచ్చినది. లక్ష్మికి శ్రీపాదుల వారనిన చాలా భక్తి శ్రద్ధలు. బాపనార్యులు పండితునకు సంభావననిచ్చిరి. పండితుడు తాను వెళ్ళదననియు సెలవిప్పించవలసినదనియు కోరెను. శ్రీపాదుల వారు అందరూ నీకు సెలవిచ్చి ఉండిరి, కేవలము 2 మాత్రము సెలవు ఇచ్చుటకు నిరాకరించుచున్నారు. నాకు కోమటి లెక్కలు బాగుగా తెలియను. బాకీ ఎంత ఉన్నది, ఎంత తీర్చబడినది మొదలైన విషయములు ఒకసారి రామ్ రామ్ అనుకొరనిదే ఈ పీఠికాపురము నుండి నీవు కదులుటకు వీలు లేదు అనెను. బ్రాహ్మణుడు కొంచెము కలవరపడెను. శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తావతారులని ఇది వరకు వినియుండెను. శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణునితో, నాయన, ఈ లక్ష్మి అమాయకురాలు. ఈమె కేవలము కొద్ది సంవత్సరములు మాత్రమే జీవించున్నది. ఈమె చనిపోయిన తరువాత ఈమె గతి ఏమి కావలెను? నీవు జ్ఞాన రూపమున బ్రాహ్మణునిగాను అజ్ఞాన రూపమున లక్ష్మి భర్త అయిన గొల్లవానిగాను జన్మించితివి. లక్ష్మి గొల్లవాని రూపములోనున్న నీతో కష్ట సుఖములను పంచుకొన్నది. నీ యొక్క గొల్లవాని రూపమున ఉన్న చైతన్యమును విరజానది దాటించి వచ్చిన గోమాత తిరిగి భూలోకమునకు స్వేచ్ఛగా తిరిగి వచ్చినది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యమును తన వద్దనే నిలుపుకొన్నది. గొల్ల వనిత రూపమున ఉన్న ఈ చైతన్యము
కొద్ది సంవత్సరముల తరువాత శరీరము పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యములోనికి మారగలదు. అనగా ఈమె గొల్లవనిత రూపమున ఉన్న బ్రాహ్మణి, నీవు బ్రాహ్మణ రూపమున ఉన్న గొల్లవానివి. మీ కర్మ సంబంధములు నాకు బాగుగా తెలియను. పద్మావతీదేవి స్వరూపుడనైన నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబోవు ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించి తిని, ఈమెకు మాంగళ్యమును కూడా సృష్టించి హిరణ్యలోకమున దాచియుంచితిమి. బంగారముతో సంబంధము తెగిపోయిన ఎడల భార్యకు భర్తతో సంబంధము తెగిపోవును. అందుచేత మేము హిరణ్యలోకమున ఈమెకు సంబంధించిన మాంగళ్యాభరణములను దాచి ఉంచితిమి. నెలల బాలుడిగా ఉన్న నీ చైతన్యము ఉపసంహరింపబడినచో ఏ అసురుడైనా ఆ శరీరమును స్వాధీనము చేసుకొని అకృత్యములను చేయవచ్చును. అందువలన ఈమె నుండి సువర్ణదానమును స్వీకరించి రుణానుబంధమును కర్మబంధమును ఉపసంహరించుకొనక ఇంకనూ నిలుపుకొని మరుజన్మమున ఆదర్శ దంపతులై నా భక్తులయి తరించెదరుగాక అని చెప్పి దీవించిరి. నాయనలారా, ఆ విధముగా ఆ నెలల బ్రాహ్మణ బాలుడు పెరిగి పెద్దవాడగును. లక్ష్మి బ్రాహ్మణిగా జన్మించి అతని భార్య అగును. శ్రీపాదుల వారి లీలలు అద్భుతములు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 38 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.